నేను కస్తూరిని కాదు, నా పేరు కమలి. అమ్మ నా ఎలమంచలి కస్తూరి, ఎంత తెలివైన దానివే. మరి ఇదెవరు? అది కస్తూరే. నేను మాత్రం శాంతమ్మని కాను. నువ్వు శాంతమ్మవా అని నేను అడగలేదే. గాయత్రి, మనం ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. వాళ్ళ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోదాం. వాళ్ళక్కడికి వస్తే అప్పుడు ఇంకెక్కడికి వెళ్తాం? పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదండి. శ్వేత, ఏం చేస్తున్నావు శ్వేత? ఇవి కొన్నాను సాధన. అవి అడ్డంగా ఉంటేను. పిచ్చి పట్టిందా నీకు? ఇవెందుకు తీసేస్తావు? ఇవేంటో తెలుసా నీకు? దుష్టశక్తిని నివారించే శక్తులు. బాబుకు ప్రమాదం ఉందని, ఇంట్లోకి ఏ చెడు రాకూడదని ఒక స్వామీజీ ఇచ్చారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మానికే ఉండాలని, తీయకూడదని చెప్పారు. ఇవి తీసేసావంటే బాబుకు క్షేమం కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు. గాలి ధూళి అనేవి మూఢనమ్మకాలమ్మా. ఈ రోజుల్లో కూడా అవి నమ్ముతారా? ఏ రోజుల్లో అయినా మంచి, చెడు, దైవం, దెయ్యం ఉంటాయి. మా నమ్మకం మాది. ఇవేం అవసరం లేదు, తీసుకుని వెళ్ళు. ఆ గుమ్మానికి అవి చాలా అందంగా ఉంటాయమ్మా. అందరు లేకపోయినా పర్లేదు, అపాయం రాకపోతే చాలు. తీసుకెళ్ళు. బయలుదేరు. నువ్వు పద. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యకు. నేను రావడం క్షణం ఆలస్యం అయింటే ఎలాంటి ప్రమాదం జరిగేదో ఏమో. బాబు క్షేమం చాలా ముఖ్యం శ్వేత. బాబుకేం జరగకుండా మనమే కాపాడుకోవాలి. రా. అయిపోయిందనుకున్న సమయంలో ఇది అడ్డుపడింది. ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను పదండి. రండి. గాయత్రి, రండి కిరణ్. రండి లోపలికి త్వరగా. గాయత్రి, ఆగండి. ఏమైంది గాయత్రి? అవన్నీ ఎందుకు వేస్తున్నావు? చెప్తానుండండి. మనం చేసేది ఎవరు చూడకూడదని, మన మాటలు ఎవరు వినకూడదని. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దీని గురించి. ఏంటిది? ఒక్క నిమిషం ఉండండి. మంచినీళ్ళు తాగుతారా? వద్దు, ముందు ఈ కవర్లో ఏముందో చెప్పు. చెప్పే ముందు, ఏముందో చూపించే ముందు
మనం ఎలాంటి కండిషన్లో ఉన్నామో మాట్లాడుకుందాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ నంజుండ స్వామి మనల్ని బాగా టార్గెట్ చేశాడు. మన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. లావణ్య సడన్ గా మాయమైన దగ్గర నుంచి ఇంకా పిచ్చెక్కిపోతున్నాడు. మాణిక్యం నంజుండ చేసే స్కామ్లేంటో నాకు అనవసరం. నాకు కావాల్సిందంతా నేను నా భర్త సేఫ్గా ఉండడం. మనకి వాళ్ళ వల్లనే రక్షణ లేదు. రక్షణ కల్పించాలనుకున్న డిఎస్పీ అంకుల్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. ఇలాంటి సమయంలో మనం ఒకరిపై డిపెండ్ కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఎంతో మంచిది. అందుకే ఇది తీసుకొచ్చాను. రివాల్వర్ ఏంటి? అదెందుకు తీసుకొచ్చావు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? డిఎస్పీ అంకుల్ హెల్ప్ తో తీసుకొచ్చాను. దీంతో మనకేం పని? సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని చెప్పాను కదా. నీ చేతుల్లో గన్ను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం? చిన్న సమస్య వచ్చినా భయపడేదానివి. ఈ రోజు ఇలాంటి వెపన్ని ఎలా ధైర్యంగా పట్టుకున్నావు? మనల్ని మనం రక్షించుకోవడం కోసం కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. సారీ అండి. సారీ ఏంటి? ఏం చేయబోతున్నావు? గాయత్రి, ఏం చేస్తున్నావు? గాయత్రి, ఏంటి పిచ్చి పని? ఎక్కడి నుంచి వచ్చింది మొండి ధైర్యం? హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి వద్దు, ముందు మీడియాకి ప్రెస్ కి కాల్ చేయండి. ఎందుకు? చేయండి, చెప్తాను. ఏం చేస్తున్నావు గాయత్రి? చెప్తుంటే అర్థం కావట్లేదా? చేయండి. సార్, సార్ ఫోన్ పెట్టండి. ఏంటది? ఒకసారి ఫోన్ కట్ చేయండి సార్. ఎందుకు? సార్ మీతో అర్జెంట్గా మాట్లాడాలి. నేను మళ్ళీ చేశాను, ఉండవయ్యా. సార్, ఏంటి చెప్పు? హాలీవుడ్ హీరోయిన్లు కూడా చేయని స్టంట్స్ మన గాయత్రి చేస్తున్నారు. మాట్లాడవయ్యా. ఇది మాట్లాడేది కాదు సార్, చూపించేది. ఏమిటి? నాతో రండి సార్, నేను చూపిస్తాను. ఏమిటయ్యా? రండి సార్. అబ్బబ్బబ్బా, రండి సార్. ఏంటయ్యా హడావిడి? రండి సార్, చూపిస్తాను. చెప్పవేంటయ్యా? రండి సార్. ఏంటయ్యా? మీరు కూర్చోండి సార్. నీ హడావుడేంటో నాకు అర్థం కావట్లేదు. టీవీ ఆన్ చేస్తే అర్థం అవుతాయి సార్. విషయం చెప్పకుండా ఈ ఒక నిమిషం ఉండండి సార్. నేను నా భర్త లవ్ మ్యారేజ్ చేసుకుని మా పాటికి మేము హాయిగా బ్రతుకుతున్నాము. మాకెవరూ శత్రువులు లేరు. మా పనేదో మేము చూసుకుంటాం. మాకు ఎవరితోనూ గొడవలు కానీ గోళలు కానీ లేవు. మాపై కొండవీటి మాణిక్యం గారు తన మనుషులతో
ఎందుకు కాల్పులు జరిపించారో అర్థం కావడం లేదు. అసలు ఎంతమంది వచ్చారు? ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు? ముగ్గురు వచ్చారు. 4 రౌండ్లు కాల్పులు జరిపారు. మా అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాం. లేదంటే ఈరోజు మాణిక్యం గారి మనుషుల చేతుల్లో చనిపోయేవాళ్ళం. మేము ఏం చేసామని అడిగితే చెప్పకుండా మా మీద దౌర్జన్యం చేశారు. కారణాలు చెప్పకుండా కాల్పులు జరిపారు. బుల్లెట్ చేతికి తగిలింది కాబట్టి ఈ క్షణం మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నాను. అదే గొంతులోనో గుండెల్లోనో తగిలింటే నా ప్రాణం పోయి గంట ఉండేది. మాణిక్యం లాంటి వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేశారంటే ఏదో కారణం లేకుండా ఉండదు. ఏంటా కారణం? కారణం ఉంటే చెప్పకుండా ఎందుకుంటానండి? అయ్యా మాణిక్యం గారు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని మీడియా సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నానండి. అయ్యా, ప్రజల్ని పరిపాలించే నాయకులు మీరు. మాకు అండగా నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులు మీరు. అలాంటి మీరే మాలాంటి సామాన్యులపై ఇలా దాడులు చేయిస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి సార్? మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని ప్రశ్నించండి. సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలాంటి దుర్మార్గపు దాడులు మాత్రం చేయించకండి సార్. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీ మీడియా ద్వారా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేది ఏంటంటే, మాకు ప్రాణహాని ఉంది, మాకు వెంటనే రక్షణ కావాలి అని. లేదంటే ముందు ముందు ఇలాంటి దాడులు మాపై ఇంకా జరుగుతాయని మీ మీడియా వారికి తెలియజేసుకుంటున్నాను. వస్తామండి. మంచిదండి. నంజుండా సార్, ఆ గాయత్రి పాలిటిక్స్ లోకి వచ్చిందంటే ఇమ్మీడియట్ గా సీట్ ఇచ్చేస్తారయ్యా. చెప్పాను కదా సార్, పెద్ద కంత్రిదని. మనం ఏదో చేద్దాం అనుకునే లోపు అదేదేదో చేసేస్తుంది. అసలు దాని స్కెచ్ ఏంటయ్యా? సేఫ్ గేమ్ సార్. అంటే ఆ గాయత్రి ఏ సూత్రం ఫాలో అయిందో చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఇంట్లో కొన్ని ఎలుకలున్నాయి సార్. ఆ ఎలుకలన్నీ కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టుకుని పిల్లి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పిల్లి మెడలో గంట కట్టాలనుకున్నాయి సార్. కానీ ఏ ఎలుక ధైర్యం చేసి గంట కట్టలేక ఆగిపోయాయి.
గాయత్రి ఆ ఎలుకలు ఆగిపోలేదు. ధైర్యం చేసి 100 అడుగులు ముందుకేసి మీ మెళ్ళ గంట కట్టేసింది సార్. దాని ప్లాన్ ప్రకారం రేపు దానికి ఏం జరిగినా అది మాణిక్యం గారి వల్లే జరిగిందంటుంది. చివరికి చిన్న చీమ కుట్టినా దోమ కుట్టినా మాణిక్యం గారి ఇంటి చీమే కుట్టింది, మాణిక్యం గారి ఇంటి దోమే కుట్టింది అని చెప్తుంది సార్. మీడియా వాళ్ళు వదులుతారా? మిమ్మల్ని పట్టుకుని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి రాచి రంపాన్ని పెడతారు. నాకు తెలిసి ఇప్పటికి మీడియా వాళ్ళు బాణాలతో బయలుదేరే ఉంటారు. సో మనం దాని జోలికి వెళ్లకుండా చాలా స్ట్రాంగ్ గా రక్షణ గోడ కట్టుకుంది. గాయత్రి, అదెంత, దాని వయసెంత? నా రాజకీయ అనుభవం అంత లేదు. నేను కత్తి పట్టినప్పుడు అది ఇంకా పుట్టలేదు. అలాంటిది నా మీదే అంత పెద్ద స్కెచ్ చేస్తుందా? ఎంత ధైర్యం దానికి! బతకూడదు, అది బతకూడదు. చంపేదాన్ని. మనం చంపకూడదనే కదా సార్ అది అలా చేసింది. మరేం చేద్దాం దాన్ని? దానికంటే ముందు మీడియా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అదే ఆలోచించండి. ఎందుకు ఇంత ధైర్యం చేసావు గాయత్రి? మన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలంటే తప్పదండి. అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మీరేం భయపడకండి, నా ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుంది. ఇకపై ఆ మాణిక్యం గాని ఆ నంజుండే గాని మన జోలికి రారు. వాళ్ళకి మనకి జరుగుతున్న పోరాటంలో మనం వాళ్ళకి చెక్ పెట్టేశాం. ఇక మనం సంతోషంగా ఉండొచ్చండి, ఉండొచ్చు. డాడీ ఇంకా రాలేదేంటి? డాడీకి ఫోన్ చేయి. తొందరగా అమ్మని తీసుకుని రమ్మని చెప్పు. వచ్చేస్తారులేమ్మా. అమ్మని దేవుడు తీసుకుపోలేదు. అమ్మని నేను చూశాను. దొరికిందా బాబు? అమ్మని తీసుకొచ్చావా డాడీ? తీసుకొచ్చానమ్మా. అవునా? ఏది ఎక్కడుంది? అమ్మా, 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 అమ్మా. ఇదిగో అమ్మా. అమ్మా, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ. ఇందులో ఉంది కదమ్మా. ఫోటోలో కాదు, నిజంగా కావాలి. ఆ ఇంట్లో ఉంది కదా, ఆ అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి. అమ్మని తీసుకురా డాడీ, అమ్మ కావాలి, అమ్మ ప్రిన్సీ, కావాలి. నువ్వు ఎంతసేపు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఎవరిని చూసినా అమ్మలాగే కనిపిస్తుంది. అమ్మ లేదమ్మా. అమ్ముంది, అమ్మ నేను చూశాను.
అమ్మ అక్కడ లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా చెప్పు? ఈ లాకెట్లో అమ్మ ఫోటో చూపించి మరీ వాళ్ళని అడిగాను, లేదని చెప్పారు. లేదమ్మా, అక్కడే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అమ్మతో నేను మాట్లాడాను, అమ్మ నేను పట్టుకున్నాను. అర్థం చేసుకోనన్నా. పాప ఒళ్ళు వేడిగా ఉందేంటి? అమ్మ కావాలి. అమ్మ దిగులతో జ్వరం వచ్చినట్టుంది బాబు. నువ్వు కూర్చోమ్మా, నేను సిరప్ తీసుకొస్తా. అలాగే అమ్మా, ఊరుకో తల్లి. అదిగో మందు తెచ్చారు. సిరప్ తాగాలమ్మా, ఇది తాగితే జ్వరం తగ్గిపోతుంది. సరేనా? మందు తాగితే జ్వరం తగ్గిపోతుంది తల్లి. ఈ మందు తాగు, జ్వరం తగ్గిపోతుంది. తాగమ్మా. అలా అనుకో. సిరప్ తాకపోతే జ్వరం ఎలా తగ్గుతుందమ్మా? ఇంతకీ సీమంతం ఎవరికి? పసుపు కుంకుమలు గంధపొట్లు ఎవరికి పెట్టాలి? కళ్ళ ముందు 6 అడుగుల మనిషి కనిపిస్తుంటే ఎవరికని అంటారేంటి? మీరు బొట్లు పెట్టాల్సింది, గాజులు తొడగాల్సింది, అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సింది ఇతన్నే. చేసిన నంజుండ స్వామి నీ కంటికి ఆడింగి వెదలా కనిపిస్తున్నాడు రా.